హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దాని పేరు లేజీ బ్యాచిలర్స్ బౌల్. ఇందులో ప్రతి ఎపిసోడ్లో నేను ఒక కొత్త డిష్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఏమున్నాయని ఎతికితే నాకు ఫస్ట్ కనిపించింది క్యారెట్. కానీ నాకు క్యారెట్ అంటే చాలా చిరాకు. కానీ అదే క్యారెట్ నా చేతులతో చేస్తే ఎట్లుంటుందో, టేస్ట్ ఏమైనా మారిద్దామో చూద్దామని ట్రై చేస్తున్నా. నేను ఫస్ట్ అయితే కొన్ని క్యారెట్స్ తీసుకొని వాటిని వాష్ చేసి తర్వాత నేను కట్ చేస్తున్నా. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. కానీ మా అమ్మ చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద పీసెస్ ఉంటే కర్రీ అయిన తర్వాత అవి అన్నంలో కలుపుకోవడానికి రావంట, అవి ఇంకా స్మాల్ పీసెస్లా ఉండాలంట. సో నేను ఇలా కట్టర్ తీసుకొని దాంట్లో వేసి తిప్పంగా వేసి చిన్న చిన్న ఫైన్ పీసెస్గా వస్తాయి. సో చూసారు కదా, ఇలాగా నేను ఆ మిక్సర్లో వేసాక ఇలా ఫైన్ పీసెస్లా కట్ అయ్యాయి. ఇప్పుడు వీటిని కుక్ చేసిన తర్వాత రైస్లో కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేశాను. గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆ తర్వాత నేను జీలకర్ర తీసుకున్నాను. ఆ జీలకర్రని ఆయిల్లో వేసాను. తర్వాత నేను కొన్ని చిన్నులపాయలు వేసాను. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకులు వేసాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అయితే దాంట్లో వేసేసాను. దాంట్లో వేసేసి బాగా తిప్పాను. కొంచెంసేపు అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. నాకు కారం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కారం వేసుకున్నాను. మీకు కావాలంటే 1 స్పూన్ అయినా వేసుకోండి. అండ్ ఫైనల్గా నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇదన్నమాట నేను ట్రై చేసిన ఫస్ట్ ఫ్రై. కొంచెంసేపు కలిపిన తర్వాత నేను ఇంకా అన్నంలో వడ్డించుకొని తినేసాను అన్నమాట. నా చేతిలో చేసుకున్నా కాబట్టి నాకు నచ్చింది క్యారెట్ ఫ్రై. పర్లేదు, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.